హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం లీఫ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఇది డైకాట్ ప్లాంట్ లీఫ్. మనకు లీఫ్ స్ట్రక్చర్లో 3 పార్ట్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి పీటియోల్, సెకండ్ వన్ వచ్చేసి లీఫ్ బేస్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి లీఫ్ లామినా. ఈ పీటియోల్ లీఫ్ అనేది పీటియోల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద పీటియోల్ అటాచ్డ్ టు ద స్టెమ్. పీటియోల్ సహాయంతో ఇది స్టెమ్కు అటాచ్ అవుతుంది. లీఫ్ లామినా అనేది ఇక్కడ లీఫ్ బేస్ సహాయంతో పీటియోల్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి లీఫ్ లామినా అనేది ఇదొక ఫ్లాట్ ఎండ్ స్ట్రక్చర్. ఇదొక ఫ్లాట్ ఎండ్ స్ట్రక్చర్ అనమాట. ఇందులోకి ఈ ఫ్లాట్ ఎండ్ స్ట్రక్చర్లోకి స్టెమ్ నుంచి వాస్కులర్ బండిల్స్ అనేవి మనకు లీఫ్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మిడిల్లో ఉన్నటువంటి ఈ వాస్కులర్ బండిల్నేమో మిడ్ రిబ్ అంటారు. దీని నుంచి బ్రాంచెస్ వస్తాయి. ఇక్కడ నుంచి ఇలా బ్రాంచెస్ వస్తున్నాయి. ఈ బ్రాంచెస్నేమో వీన్స్ అంటారు. సో మళ్ళీ ఈ వీన్స్ నుంచి కూడా మనకు సబ్ బ్రాంచెస్ అనేవి అరైజ్ కావడం జరుగుతుంది. వాటిని వీన్లెట్స్ అంటారు. సో ఈ విధంగా మిడ్ రిబ్ ఉండి దాని నుంచి వీన్స్ నుంచి వీన్లెట్స్. సో దిస్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఈజ్ కాల్డ్ రెటిక్యులేట్ వెనేషన్. సో వెనేషన్ అంటే ఏంటిది? సో వీన్స్, లీఫ్ లామినాలో వీన్స్ అమరి ఉండే విధానాన్ని వెనేషన్ అంటారు. సో అరేంజ్మెంట్ ఆఫ్ ది వీన్స్ విత్ ఇన్ ది లీఫ్ లామినా ఈజ్ నోన్ యాజ్ venation. So this type of venation is called reticulate venation. Reticulate venation present in only dicot leaf. సో ఈ వాస్కులర్ బండిల్ సహాయంతో మనకు రూట్ నుంచి స్టెమ్ వరకు, స్టెమ్ నుంచి లీఫ్ వరకు వాటర్ కానీ మినరల్స్ కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ లీఫ్లో మనకు క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటుంది. దీని సహాయంతో ఫోటోసింథసిస్ ద్వారా మనకు ఫుడ్ మెటీరియల్ స్టార్చ్ అనేది ప్రిపేర్ కావడం జరుగుతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇదే వాస్కులర్ బండిల్స్ ద్వారా ప్లాంట్ బాడీకి ఆ ఫుడ్ అనేది ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ట్రాన్స్పోర్ట్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం లీఫ్ మార్జిన్ చూసినట్లయితే ఇక్కడ మన ఎంటైర్గా ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది డైకాట్ లీఫ్.